ఆదాయ వ్యయాలు చూస్తే ఆదాయ గ్రహం 14 ఉంది. అలాగే రాజపూజ్యం 5, అవమానం 7గా ఉంది. ఇంకా గ్రహ సంచారం చూస్తే ముఖ్యంగా గురుగ్రహం ఎలా ఉంది వీరికి అనేది పరిశీలిస్తే గురుగ్రహం మే నెల 13వ తేదీ వరకు కూడా వీరికి మంచి అనుకూలమైనటువంటి స్థానంలో ధన స్థానంలో ఉంది. ఈ గురుగ్రహం వలన వీరికి ఆర్థికంగా చాలా మంచి ఫలితాలు అప్పటి వరకు కలుగుతాయి. ఏమిటి? కుటుంబ సౌఖ్యము, ధనరుచి, అభివృద్ధి, అనుకున్న పనులు నెరవేరటం, అలాగే ఆరోగ్య ప్రాప్తి, అలాగే కుటుంబంలో సుఖ సంతోషాలు కలగడం, కుటుంబంలో సభ్యులకి ఏదైనా మంచి ఫలితాలు కలగడం, ఇటువంటి మంచి ఫలితాలన్నీ కూడా గురుగ్రహం వలన మే నెల 13వ తేదీ వరకు కూడా ఈ నూతన సంవత్సరం మొదలయ్యాక జరుగుతాయి. ఆ తదుపరి గురుగ్రహము రాశి మార్పు అనేది జరుగుతుంది. ఆయన మిథున్ రాశిలోకి వెళ్తున్నాడు. ఈ మిథున్ రాశిలోకి వెళ్ళి వీరికి కొంత అననుకూలమైనటువంటి ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది. ఈ రాశిలో ఎప్పుడు దాకా ఉంటాడంటే మే నెల 14వ తేదీ నుండి అక్టోబర్ నెల 17వ తేదీ వరకు కూడా ఈ యొక్క మిథున రాశిలో ఉండటం జరుగుతుంది. ఈ మిథున రాశిలో గురు ప్రభావం వలన వీరికి చేయు పనుల్లో కొంత ఆలస్యము, కొన్ని అనుకున్న పనులు సరైన సమయంలో నెరవేరకపోవడం, అలాగే తోబుట్టిన వారితో కూడా ఏదైనా కొంచెం భేదాభిప్రాయాలు వంటివి కలిగేటటువంటి అవకాశం ఉంది. ఆ తదుపరి మరలా అక్టోబర్ నెల 18వ తేదీ నుండి 2026 ఉగాది దాకా చూస్తే ఆయన ఒకే రాశిలో కర్కాటక రాశిలో ఉండటం జరుగుతుంది. ఈ కర్కాటక రాశిలో 4వ స్థానంలో ఉన్నందువలన వీరికి అంత అనుకూలమైన గ్రహం కాదు. అయితే విశేషమైనటువంటి చెడ్డ ఫలితాలు ఇవ్వడు, స్వల్పమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. బంధుమిత్రులతోటి, ఆ తర్వాత స్నేహితులు, వీళ్ళందరితోటి కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత తల్లి ఆరోగ్యం కానీ, తల్లికి సంబంధించిన విషయాలు కానీ కాస్త అననుకూలంగా వీళ్ళకి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా మొత్తం మీద చూస్తే ముఖ్యమైనటువంటి వీరికి గురుగ్రహము ఈ 2025 మే 13వ తేదీ వరకు మాత్రం అనుకూలంగా ఉన్నాడు. తరువాత వ్యతిరేకంగా ఉంటాడు, కానీ అంత బలమైనటువంటి వ్యతిరేక ఫలితాలని ఇవ్వడు. మిశ్రమంగా చూసుకోవచ్చు. తర్వాత ముఖ్యమైనటువంటి గ్రహం శని గ్రహం. ఈ శని సంచారం ఎలా ఉంది అంటే వీరికి మార్చి నెల 27వ తేదీ వరకు శని వీరికి కుంభం అనుకూలంగా ఉన్నాడు. తర్వాత అక్కడి నుంచి మొదలుకొని వీరికి ఏలినాటి శని అనేది మొదలవుతున్నది మేషరాశి వాళ్ళకి. దీని ప్రభావం వలన ముఖ్యంగా ఇది 7.5 సంవత్సరాలు ఉండేటటువంటి శని ప్రభావం ఇది. అయితే మార్చి నెల 29వ తేదీ నుండి వీరికి మీన రాశిలోకి ఏలినాటి శని మొదలవుతున్నది మేషరాశి వాళ్ళకి. అయితే జాతకంలో శని గ్రహం అనుకూలంగా ఉన్న వారికి అంత ఇబ్బందులు ఏమి కలిగించడు.
అయినప్పటికీ కూడా ఈ ఏలినాటి శని మొదలైనందువలన వీరికి కలిగే ఫలితాలు ఏమిటంటే ధన వ్యయం బాగా అధికంగా ఉండటం, స్థాన మార్పులు కలిగే అవకాశాలు ఏర్పడడం, ఆ స్థాన మార్పులు కూడా అంత అనుకూలంగా ఉండకపోవడం, అలాగే చేయు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఏర్పడడం, అలాగే వీరికి ఇనుము సంబంధమైనటువంటి, రాయి సంబంధమైనటువంటి, భూమి సంబంధమైనటువంటి వాటి వలన వ్యతిరేక ఫలితాలు కలగడం, వాహనాలు వలన ఇబ్బందులు, వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా ఏలినాటి శని అనేది వీరికి పూర్తిగా ఇంకా అక్కడి నుంచి మొదలుకొని వ్యతిరేక ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మరొక ముఖ్యమైన గ్రహం రాహుగ్రహం. రాహుగ్రహం మే నెల 17వ తేదీ వరకు వీరికి కుంభంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ఆ తర్వాత మంచి అనుకూలంగా ఉన్నాడు. ఈ మే 17 వరకు ఎలా ఉంటుందంటే బాగా ధన వ్యయం కలగడం అనేది వీళ్ళకి ఇస్తాడు. ఆ తర్వాత విశేషమైనటువంటి ధనయోగాల్ని వీరికి మేషరాశి వాళ్ళకి కలిగిస్తాడు. మే నెల 18వ తేదీ నుంచి కుంభంలోకి, అంటే వీరికి లాభస్థానంలోకి రాహుగ్రహ ప్రవేశం జరుగుతుంది. ఈ లాభస్థానంలో ఇక మరుసటి ఉగాది వరకు కూడా మార్పు ఏమి ఉండదు. ఈ యొక్క దీర్ఘమైనటువంటి కాలంలో వీరికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగ వ్యాపార పరంగా కూడా మంచి అనుకూల ఫలితాలని వీరికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ తర్వాత మరో గ్రహం కేతు కూడా వీరికి మే నెల 17వ తేదీ వరకు కూడా కన్యలో మంచి అనుకూలంగా ఉన్నాడు. దానివలన ఏమిటంటే వీరికి ఆరోగ్య విషయాల్లో కానీ, శత్రుజయం కానీ, ఆర్థిక విషయాల్లో కానీ మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు మే నెల 17వ తేదీ వరకు కూడా ఉంటాయి. ఆ తర్వాత మే నెల 18వ తేదీ నుండి సింహరాశిలోకి కేతు ప్రవేశం జరుగుతుంది. దీనివలన ఏమిటంటే కొంచెం మానసికమైనటువంటి ఆందోళన, తర్వాత సంతానానికి కొన్ని పరీక్షలు, ఆటంకాలు ఉంటాయి. అయితే చివరికి మాత్రం విజయమే కలుగుతుంది వారికి. ఈ విధంగా ఈ 4 గ్రహాల్లో ఈ ఉగాది మొదలయ్యే సమయానికి గురువు, శని, అలాగే కేతువు, ఈ 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఉగాది మొదలైన తర్వాత కొంతకాలానికి, అంటే మే నెల 14వ తేదీ నుండి గురువు ఇక సంవత్సరం మొత్తం వ్యతిరేకంగాను మిశ్రమ ఫలితాలు ఇస్తాడు 3-4 స్థానాల్లో. ఆ తర్వాత మార్చి నెల 28వ తేదీ నుండి ఏలినాటి శని మొదలవటం అనేది, మార్చి నెల 28 పూర్తి కాక 29వ తేదీ నుండి శని మీనంలోకి ప్రవేశం జరుగుతుంది. అక్కడి నుంచి ఏలినాటి శని మొదలవుతుంది. తర్వాత రాహువు మే 17 వరకు మంచి అనుకూలంగా ఉండి, తర్వాత మే 17 వరకు మీనంలో వ్యతిరేకంగా ఉండి, మే 18 నుంచి కుంభంలో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు. వీళ్ళని ఈ సంవత్సరం కాపాడే గ్రహం ఎవరంటే రాహు మాత్రమే. సంవత్సరం మొత్తం మీద వీరికి మంచి అనుకూలంగా ఉన్న గ్రహం రాహు గ్రహం. అది మే 18వ తేదీ నుండి సంవత్సరం మొత్తం అనుకూలంగా ఉంటుంది. అలాగే కేతు మే 17 వరకు అనుకూలంగా ఉండి, తర్వాత మే 18 నుంచి వ్యతిరేకంగా ఉంటాడు. అయితే వీరికి ఏంటంటే ఈ గ్రహాలు వ్యతిరేకంగా మారిన తర్వాత కాస్త గ్రహశాంతులు అనేది
చేయించుకుంటే ముఖ్యంగా ఆ శివాలయాన్ని, విష్ణాలయాన్ని దర్శించి ఈ గ్రహశాంతులు, ఆ దైవ పూజలు ఇట్లాంటివి చేయించుకుంటే ఈ గ్రహాలకు సంబంధించినటువంటి వ్యతిరేక ఫలితాలు చాలా వరకు తగ్గుతాయి. తదుపరి వీడియోలో వృషభ రాశి వాళ్ళ గురించి తెలుసుకుందాం. నమస్తే.